వెల్కమ్ టు పురాలోకల్. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో అక్కడ బీజేపీకి కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి. అన్నా డీఎంకేతో సీట్లు సర్దుబాటు విషయమై రాష్ట్ర బీజేపీ మాజీ సారథి అన్నామలై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇందుకు నిరసనగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టు గట్టిగానే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర నాయకత్వానికి అన్నామలై ఇదివరకే లేఖలు కూడా రాశారు. బీజేపీ సులువుగా గెలవగలిగే స్థానాలను అన్నా డీఎంకే అట్టిపెట్టుకోవడంపై అందులో తీవ్రంగా ఆక్షేపించారు. కినతు కడవ నుంచి బీజేపీ పోటీ చేయకపోవడాన్ని నిరసిస్తూ నియోజకవర్గంలో పలుచోట్ల ఆ పార్టీ శ్రేణులు 2 రోజులుగా ఆందోళనకు కూడా దిగుతున్నాయి. రాష్ట్రంలో అన్నా డీఎంకే 169, బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎన్డీఏలోని ఇతర భాగస్వాములు పీఎంకేకు 18, ఏఎంఎంకేకు 11 స్థానాలు దక్కాయి. ఇదిలా ఉండగా బీజేపీ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ చెన్నైలో నిర్వహించిన సమావేశానికి అన్నామలై గైరాజరు కావడం చర్చకు దారితీసింది. బిఎల్ సంతోష్ నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర కమిటీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో మాజీ అధ్యక్షుడు అన్నామలై పాల్గొనలేదు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న లేఖను ఆయన పార్టీ అధిష్టానానికి పంపించడం చర్చకు దారితీస్తోంది. ఆయన కోయంబత్తూరులోని సింగానల్లూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి సిద్ధమై గత కొంతకాలంగా తన దృష్టిని కేంద్రీకరించారు. అయితే ఆ స్థానాన్ని అన్నాడీఎంకే నుంచి రాబట్టడంలో బీజేపీ నేతలు విఫలమయ్యారు. దీంతో తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అధిష్టానానికి అన్నామలై లేఖ పంపించడం చర్చకు దారితీసింది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయాలని మహిళా నేత ఎమ్మెల్యే వానతి శ్రీనివాస్ పిలుపునిచ్చినా ఆయన స్పందించకపోవడం గమనార్హం. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురాలోకల్.